ఇంకా ఆల్రెడీ ఈ డయాగ్రామ్ వేస్తాను. గ్రౌండ్ బాడీ మాస్ m1 మూవింగ్ విత్ వెలాసిటీ u1, another body mass m2, it is moving with velocity u2, u1 greater than u2, both are moving in same direction. Before collision, okay. After collision, after mass m1 moving with velocity v1, mass m2 moving in same direction with velocity v2, this is after collision. After collision, which velocity is maximum, v1 or v2? v2 greater than v1. Okay na? Now what is meant by coefficient of restitution is equal to, ఇక్కడ బిఫోర్ కొలిజన్ ఏది ఎక్కువ, u1 u2? మీకు ఆల్రెడీ చెప్పాను, u1 మైనస్ u2ని ఏమని చదవాలి. u1 మైనస్ u2ని ఒక సెంటెన్స్ చెప్పాను. అది ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పిల్లా నేను. u1 మైనస్ u2ని రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. ఓకేనా? u1 మైనస్ v1 అపాన్ u1 మైనస్ u. ఓకేనా? e ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 అపాన్ u1 మైనస్ u. దీన్ని ఏమంటారు? రిలేటివ్ కోఎఫిషియంట్. ఒక నిమిషం. కోఎఫిషియంట్ ఆఫ్ restitution is defined as the ratio of relative velocity of separation after collision to relative velocity of approach before collision. ఇది స్టేట్. దీంట్లో దీన్ని ఎవరు అర్థం చెప్పండి. అప్పర్ వన్, రిలేటివ్ velocity of separation after collision upon relative velocity of approach before collision. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ E ఈజ్ ఈక్వల్ టు, దీని ఏం చదవాలి చెప్పండి, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. ఆల్రెడీ రెండు ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు, ఇలా చదవాలని కూడా చెప్పాను. ఓకేనా? నోట్. దీన్ని, ఈ టాపిక్ని ఇక్కడతోటి నేను క్లోజ్ చేస్తున్నాను, మరలా స్టార్ట్ అవుతుంది ఇది. ఓకేనా? అయితే ఒక విషయం, మీకు ఎలాస్టిక్ కొలిజన్ అంటే చెప్పాను కదా. ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ E ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఓకేనా? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ E ఈజ్ ఈక్వల్ టు 0. ఆ రెండు యారో మార్క్స్ పెట్టి రాయండి. ఫర్ చెప్తాను, పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్ అవన్నీ తర్వాత వస్తాయి. ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ collision, for perfectly elastic collision E is equal to 1. For perfectly inelastic collision E is equal to 0. For semi elastic collision E lies in between
E lies in between E, small e, coefficient of in between 0 and 1. ఇది రాయండి, నోట్ చేయండి. ఓకేనా? సరే వినండి సార్, ఈ టాపిక్ మీద బిట్స్ ఎలా ఉంటాయి మీకు తెలియదు. మీకు ఎలాస్టిక్ కొలిజన్ అంటే తెలుసు, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఇంకా చెప్పలా, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చెప్పలా, సెమీ ఎలాస్టిక్ కొలిజన్ ఇప్పుడు చెప్తాను. ఇన్ఎలాస్టిక్ నే సెమీ ఎలాస్టిక్ అని కూడా అంటారు. ఈ వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే అడుగుతున్నారు. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్? 1. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ 0. ఇంకా మీకు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఈ వాల్యూస్ ఇస్తారు, V1 V2 E1 U2, ఇది కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్ హెడింగ్, నెక్స్ట్ నెంబర్. మరలా ఈ టాపిక్ మరలా వస్తుంది మీకు నెక్స్ట్. ఓకే, నెంబర్ 21 ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ అయిపోయిందమ్మా, ఒకటి అయిపోయింది. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్, దీన్ని సెమీ ఎలాస్టిక్ అని కూడా అంటారు. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ in inelastic collision which is constant, which is conserved, momentum is conserved, already cheppanu. Okay, for suppose it is a body mass m1 moving with velocity u1, another body mass m2 moving with velocity u2, u1 greater than u2. This is before collision. This one is before collision. M1 moving with velocity v1, M2 moving in the same direction with velocity u2 after collision. Here v2 greater than v1. ఇవి కూడా వేయాల్సిన పని లేదు ఇక్కడ. For suppose it is inelastic collision, so the formulas for final velocities are different. మీకు ఫైనల్ వెలాసిటీకి షార్ట్ కట్ చెప్పాను కదా, v1 v2లకి. అదే ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కి అయితే ఆ ఫార్ములాస్ మారిపోతాయి. ఫైనల్ వెలాసిటీస్, ఎలాస్టిక్ కొలిజన్ ఫైనల్ వెలాసిటీస్ చెప్పండి చూద్దాం. v1 is equal to 2 u2 upon m2 plus of m1 minus m2 into m1 plus m2. v2 2m1 u1 upon m1 plus m2 plus m2 m1 upon m1 plus ఇప్పుడు నేను రాసిన ఫార్ములాస్ ఎలాస్టిక్ కొలిజనా ఇన్ఎలాస్టిక్ కొలిజనా? ఎలాస్టిక్ వే. If it is inelastic collision, add small e in the formulas. Coefficient of substitution add అవ్వాలి ఈ ఫార్ములాస్ లో. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఎలాగో చూద్దాం. చూడండి, ఈ 2 ఉన్న దగ్గర 1 plus e వేయాలి. 1 plus e 2 ఉన్న ప్లేస్ లో. ఆఫ్టర్ మైనస్ తర్వాత యాడ్ 1e. అయిపోయింది ఫార్ములా ఇది. Now this is the formula for
inelastic collision. Final velocities if it is inelastic collision. కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ప్రాబ్లంలో కనుక ఈ కనుక ఉంది అంటే దట్ ఈస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఈ వాల్యూ ఈస్, ఇప్పుడు ఈ వాల్యూ 1 పెట్టండి, ఇందులో 1 + 1 2, ఇక్కడ 1 పెడితే నో చేంజ్. ఎలాస్టిక్ కొలిజన్ ఫార్ములాస్ వస్తున్నాయిగా, కాబట్టి దీన్ని సపరేట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2 1 + e, ఆఫ్టర్ మైనస్ యాడ్ e. ఓకే, ఇక్కడ కూడా ఒకటి 1 + e పెడుతున్నాను, 1 + e, ఇక్కడ మైనస్ తర్వాత ఒక e. సో ఇప్పుడు బోర్డు మీద ఉన్నది ఎలాస్టికా ఇన్ఎలాస్టికా? ఇన్ఎలాస్టిక్. ఎలాస్టిక్ కొలిజన్ లో ఫార్ములాస్ లో ఈ ఉండదు, ఇన్ఎలాస్టిక్ లో ఉంటుంది. ఇది ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోగలరు కదా జాగ్రత్తగానే. ఏం చేసాను చెప్పండి ఒకసారి. 2 ఉంది కదా, 2 ప్లేస్ లో 1 + e, ఆఫ్టర్ మైనస్ 1e. ఇంకా డెరివేషన్స్ చేయాలి, అవసరం లేదు. ఓకేనా? సో అందుకనే వాటి బేసిక్ ఫార్ములాస్ అని చెప్పాను నేను మీకు. V1 V2 బేసిక్ ఫార్ములాస్ అని చెప్పిన అట్లా. రైట్, సరే, ఈ రెండు ఓకేనా? ఇది ఎలాస్టికా ఇన్ఎలాస్టికా? ఇన్ఎలాస్టిక్. సార్ సేమ్ డయాగ్రామ్ వేసారు కదా, డయాగ్రామ్ అదే. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్తాను. If it is inelastic collision, the final velocities are different, entirely different. For elastic collision, no E symbol in the formulas. In inelastic collision, add coefficient of substitution. Okay na? Right. Inelastic collision heading పెట్టారు కదా, రాయండి నేను చెప్పేది. In టైటిల్ పెట్టండి, 21 inelastic collision. Inelastic collision టైటిల్ పెట్టినాక కింద రాయండి. In inelastic collision, in inelastic collision, in inelastic collision only momentum is conserved. Only momentum is conserved. కింద ఒక ఈక్వేషన్ రాస్తారా, m1u1 ప్లస్ కింద ఈక్వేషన్ రాయండి, m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. ఈ డయాగ్రామ్ వేసి నాకు ఇవి రాయాలి. In inelastic collision, velocities 1 minute of two bodies after collision. Velocities of two bodies after collision. ఈ డయాగ్రామ్ వేసి ఇప్పుడు ఇది రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ డౌన్. ఇఫ్ దేర్ మాసెస్ ఆర్ సేమ్, అంతకుముందు చేసినట్టే, ఇటు మాసులు సేమ్ అనుకోండి, ఏం చేయాలి? ఈ ఫార్ములాస్ లో m1 ప్లేస్ లో m, m2 ప్లేస్ లో m, ఆ కండిషన్స్ అన్ని మళ్ళీ రాయొచ్చు. లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఇందులో కొన్ని స్టాండర్డ్ బిట్స్ అడుగుతున్నాడు. ఎలాగో తెలుసా? ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m, ద మాసెస్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ బట్ దేర్ మాసెస్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఫైనల్ వెలాసిటీస్ అంటే? ఇంకా ఏమడుగుతాడు తెలుసా? దేర్ మాసెస్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ బిఫోర్ కొలిజన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ మాసెస్? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎలాగో చెప్తాను. ఓకే, ఇందులో ఈ ఫార్ములాస్ మరలా రాద్దాం. సేమ్ నెంబర్, ఇదే నెంబర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ నెంబర్, ఇఫ్
their masses are same. If their masses are same, but mass will same. అంటే ఏంటి అర్థం? దాని అర్థం చెప్పండి. m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m, అండ్ second body before the second body is at rest before collision. అంటే u2 0, then their final velocities. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీస్ ఏమవుతాయి? ఓకే, సో సెకండ్ బాడీ రెస్ట్, ఇట్ ఈస్ నాట్ మూవింగ్, దేర్ masses are same. What is their final velocities? ఫస్ట్ v1 చెప్పండి. v1 ఫార్ములా ముందు ఎలాస్టిక్ కొలిజన్స్ రాసుకోగలగాలి. v1 ఈజ్ ఈక్వల్ టు 2m2 u2 అపాన్ m1 ప్లస్ m2, ఓకేనా, ప్లస్ ఆఫ్ m1 మైనస్ m2 అపాన్ m1 ప్లస్ m2. Replace 1 plus e in the place of 2, 1 plus e, and add 1 e after u1 లేదా? సరిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఈ ఫార్ములాలో m1 ప్లేస్ లో m, m2 ప్లేస్ లో m, u2 ప్లేస్ లో 0, u2 ప్లేస్ లో 0. ఓకేనా? ఇంపడుతుందా? సైజ్ అవుతుందమ్మా, రైట్. సో m కామన్ 1 ప్లస్ ఈ u1 అపాన్ 2m, mm క్యాన్సిల్. ఫైనల్ వెలాసిటీ v1 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1 ప్లస్ ఈ ఇంటూ u అపాన్ 2. ఇదేంటిది? ఫైనల్ వెలాసిటీ, అంతే కదా. 1 plus e into u1 upon 2. So this is the final velocity of, ఎప్పుడు ఇది ఫైనల్ వెలాసిటీ? ఇఫ్ దేర్ masses సేమ్, సెకండ్ బాడీ రెస్ట్. అలానే v2 కూడా కనుక్కోవచ్చుగా. v2 కనుక్కున్నాక ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు బిట్, ఓకేనా? ఏంది చెప్పేసాను ఎక్కడ? ఇక్కడ చెప్పరైతే ఓకే, సారీ, సరిపోయిందా? ఓకే, ఇప్పుడేం కనుక్కోవాలి? అలానే v2 కనుక్కుందాం, ఓకేనా? చూడండి, v1 కనుక్కున్నాను, తర్వాత ఏం కనుక్కోవాలి చెప్పండి? v2 కూడా కనుక్కుందాం. v2 ఫార్ములా ముందు ఎలాస్టిక్ ఎందుకు చెప్పండి. 2m1 u1 m2 ప్లస్ m2 మైనస్ m1 u2 అపాన్ m1 ప్లస్ m2. ఇప్పుడు నేను రాసిన ఫార్ములా ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్? ఇన్ఎలాస్టిక్ కన్వర్ట్ చేయండి. 1 ప్లస్ ఈ హియర్ ఈ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ masses same, v2 is equal to 1 plus e in bracket m1
m u1 upon m plus m. ఇది మొత్తం 0 వేసేసేదా? ఎందుకని? u2 0. సో v2 is equal to 1 plus e m u1 upon 2m. 2m m cancel, m cancel. Finally v2 is equal to 1 plus e in bracket u1 upon 2. అడుగుతుంది ఎగ్జామినర్ రేషియో ఆఫ్ v1 అండ్ v2 అండ్ v2 రేషియో అడిగారు అనుకోండి, అప్పుడు ఏం క్యాన్సిల్ పోతాయి? u1 2 u1 క్యాన్సిల్ పోతుంది, 2 కూడా క్యాన్సిల్ పోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి? అది 1 minus e by 1 plus e. చూడండి ప్రాబ్లం ఎంత ట్విస్టెడ్ గా అడుగుతాడు. జాగ్రత్తగా నండి. 2 bodies of equal masses undergoes inelastic collision. 2 bodies అంటాడు, ఆ 2 inelastic collision ఉన్నాయని చెప్పేశారు. During collision the second body is at rest before collision. Okay, the coefficient of substitution between bodies is 0.5. ఈ వాల్యూ ఇచ్చేసాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిజన్ అంటాడు. ఇదంతా చేయవలసిన పని లేదు మీరు. v1 by v2 is equal to 1 minus e by 1 plus e. 1 minus e వాల్యూ ఎంత? 0.5. 1 minus 0.5 by 1 plus 0.5. 1 minus 0.5 0.5. 0.5 upon 1 plus 0.5 1.5. ప్రాబ్లం చేసేసారు. దీన్ని మీకు డైరెక్టివ్ బిట్ కూడా అడుగుతున్నాడు రేషియో. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఒకసారి సీక్వెన్స్ చూసుకోండి మీరు. నేను ఇవాళ మీకు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చెప్పాలి అనుకున్నాను. దానికోసం అందులో ఈ వస్తుంది కదా కోఎఫిషియంట్, అందుకని దాన్ని పరిచయం చేశాను. అది పెద్ద టాపిక్. కోఎఫిషియంట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ వల్ల లాస్ట్లో చెప్తాను. ఆడియో ఆఫ్ చేయండి అమ్మా మాట్లాడేవాళ్ళు. ఓకే, సో ఎవరో చూడండి. రైట్, ఎలాస్టిక్ కొలిజన్ నిన్నటితో అయిపోయింది. చెన్నై, ఎందుకమ్మా ఆడియో ఆన్ చేసావు? ముత్తు, చెన్నై మాట్లాడండి. ఆడియో ఆన్ చేయమాకండి. ఆడియో ఆన్ చేసి మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ కదా. అలానే నాకు కాల్ కూడా చేయొద్దు. వెళ్ళి అబ్బాయి ఎవరు? ఈసకి ముత్తు, చెన్నై, ఆడియో ఆన్ చేయి. రైట్, ఈ రేషియో ఆఫ్ ఎలాస్టిక్స్ అడుగుతారమ్మా రెండింటిని, v1 upon v2. ఏమేమి క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు చెప్పండి? u క్యాన్సిల్, 2 క్యాన్సిల్. v1 upon v2 1 plus e upon 1 minus e. రైట్, ఎక్కడ దాకా రాశారు మీరు? మొత్తం రాయాలి కదా. ఇక్కడ నుంచి రాసి డయాగ్రామ్ వేసి ఇంక ఇట్లా రాసుకోండి. రేషియో రాద్దాం లాస్ట్. నోట్ డౌన్. Note down. Main. Last. Very, very important. 5-star. Direct bit also. Standard bit. Ratio of final velocities. Ratio of final velocities. v1 upon v2 కావాలి నాకు. v1 ఎంత? 1 minus e times u1 upon 2 total upon 1 plus e u1 total upon 2. Which are cancel? 2 cancel, u1 cancel. Okay.
v1 upon v2 is equal to 1 minus e upon ఈ వాల్యూ ఇచ్చిన ప్రాబ్లం చేయగలరా చెప్పండి ఇంపార్టెంట్ నోట్ డౌన్ రైట్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి ఈజ్ ఇట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ దెర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డిఫరెన్స్ ఉంది ఓకేనా ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ ఓకే సో ఫైనల్ వెలాసిటీస్ గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ తర్వాత వాట్ ఈస్ ద సింబల్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఈ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఫర్ సపోజ్ ఇది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కాదు మళ్ళా సెమీ ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అని చెప్పాను బట్ ఇట్ ఈస్ నాట్ బ్రాకెట్ లో పెట్టుకోండి స్టార్టింగ్ లో సెమీ ఎలాస్టిక్ ఇవాళ ఈ ఉంది కదా ఇన్ఎలాస్టిక్ అన్నారా స్టార్టింగ్ ఇవాళ క్లాస్ లో స్టార్టింగ్ ఇన్ఎలాస్టిక్ అని పెట్టాను కదా పక్కన బ్రాకెట్ లో సెమీ ఎలాస్టిక్ ఈ ఉంది ఎందుకంటే ఒకవేళ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అన్న అనుకుని ఇంక ఈ చెప్పకూడదు ఈ జీరో సో దిస్ ఈస్ సెమీ ఎలాస్టిక్ ఓకే ఆన్సర్ చేయండి నేను అడిగే క్వశ్చన్స్ కి ఎలాస్టిక్ కొలిజన్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ ఫైనల్ వెలాసిటీ షార్ట్ కట్ తో చేయగలరా తర్వాత ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఆర్ సెమీ ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ స్మాల్ e is entered in the formulas ఇవాళ ఒక షార్ట్ కట్ చెప్పాను మరలా మీకు ఆ ఫార్ములాస్ ని దీనిగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ ఫార్ములాస్ లో 2 ఉన్న దగ్గర ఏం రాయాలి అదే ఫార్ములాలో సెకండ్ టర్మ్ లో మైనస్ తర్వాత ఏం వేయాలి అప్పుడు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఫార్ములాస్ అయిపోతాయి సో మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ వాల్యూ కనుక ఇస్తున్నాడు అంటే అది ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అప్పుడు ఇన్ఎలాస్టిక్ ఫార్ములాస్ యూజ్ చేయాలనే విషయం తెలుసుకోండి